మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కిరణ్. ఈరోజు మనం ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాపురంలో ఉన్నాం. చాలా విశిష్టమైన పర్వదినం రోజు, పవిత్రమైన రోజు, అదే ముక్కోటి ఏకాదశి. ఈ రోజు ఎంతో పవిత్రమైన రోజు. స్వామివారిని ఎంతో మంది భక్తులు వచ్చి ఉత్తర ద్వారంగా స్వామివారిని దర్శించుకోవడం చూస్తూ ఉంటాం. అయితే అసలు ఉత్తర ద్వారం నుంచి ఎందుకు దర్శించుకోవాలి ఆ రోజు అనే దాని గురించి మనతో మాట్లాడడానికి వైకానస ఆగమ పండితులు శ్రీనివాసాచార్య గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు, అసలు వైకుంఠ ఏకాదశి యొక్క విశిష్టత ఏంటి? వైకుంఠ ఏకాదశి విశిష్టత, ఇప్పుడు మన హైందవ సంప్రదాయంలో ఏకాదశి వ్రతానికి ఎంతో ప్రత్యేకత ఉంది. మన పురాణాల్లో కూడా ఏకాదశి వ్రతాన్ని ఎందరో మహానుభావులైనటువంటి వాళ్ళు ఆచరించారు. అంబరీషుడు ఆచరించాడు దాన్ని. ఆ తర్వాత అంబరీషుణ్ణి భగవంతుడు రక్షించాడు. ఏకాదశి వ్రతం ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ కూడా నా యొక్క అనుగ్రహానికి పాత్రులని అక్కడ స్వామి తెలియజేశారు. ఇప్పుడు ఈ వైకుంఠ ఏకాదశి గురించి మీరు అడుగుతున్నారు. వైకుంఠ ఏకాదశి స్వామివారు ఆషాఢ మాసంలో స్వామివారు యోగ నిద్రలోకి వెళ్ళి ఈ వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారు యోగ నిద్ర నుండి మేల్కొని ఉత్తరాభిముఖంగా కూర్చుని ఉన్నారని, ఆ రోజున ముక్కోటి దేవతలందరూ కూడా ఆ స్వామిని దర్శించుకుని మోక్షాన్ని పొందారని శాస్త్రం. దీన్ని మనం అందరం కూడా ఆచరిస్తూ ఉన్నాం. అన్ని ప్రముఖ దేవాలయాలన్నింటిలో కూడా ఈ వైకుంఠ ఏకాదశి ధనుర్మాసంలో సూర్య భగవానుడు ధనుస్సు రాశిలో వచ్చినప్పుడు శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశిని మనం వైకుంఠ ఏకాదశిగా ఆచరిస్తూ ఉన్నాము. ఈ వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారిని తెల్లవారుజామునే వెళ్ళి దర్శనం చేసుకొని ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని మనమందరం కూడా పొందుతూ ఉన్నాం. అయితే మీరు అన్నట్టు అన్ని దేవాలయాలకి వెళ్తూ ఉన్నారు, అలాగే శివాలయాలకు కూడా వెళ్తూ ఉంటారండి. అయితే ఇది విష్ణుమూర్తికి ప్రధానమైనటువంటి పండుగగా మనం అందరం కూడా ఆచరిస్తూ ఉన్నాం. ఏకాదశి వ్రతాన్ని విష్ణువుకి సంబంధించినటువంటి వ్రతాల్లో ఒకటిగానే మనం ఇప్పటి వరకు అందరూ చేయటం చూస్తూ ఉన్నాం. మన యొక్క పురాణాల్లో కూడా ఏకాదశి వ్రతం అంటే విష్ణువుకనే ఉంది. అందులో ఏకాదశిని హరివాసరము అని కూడా అంటారు. ఈ ఏకాదశి వ్రతాన్ని అంటే ఏకాదశి అంటే తిథుల్లో వచ్చి 11వ తిథి అనమాట. 5 జ్ఞానేంద్రియాలు 5 కర్మేంద్రియాలు కలిపి అయిపోయాక 11వ రోజున పూర్తి ఉపవాసం ఉండి స్వామివారిని పూజించటం వలన ద్వాదశి రోజు మనం ఏకాదశి వ్రతాన్ని వదిలిపెట్టి భోజించటం వలన స్వామివారి యొక్క అనుగ్రహం మనకందరికీ కలుగుతుంది. అంతేకాకుండా ఇప్పుడు సైన్స్ ప్రకారంగా కూడా ఆ శరీరానికి ఒకరోజు పూర్తి ఉపవాసం ఉండటం వలన ఎంతో శక్తి కలుగుతుందని, లేదా శరీరానికి సంరక్షణ కలుగుతుందని కూడా అంటూ ఉన్నారు. ఉపవాసాలు కంపల్సరిగా ఉండాలి అంటారా? ఉపవాసం తప్పనిసరిగా ఉండాలండి. ఉపవాసం ఏకాదశి రోజున స్వామివారికి ఉపవాసం చేయటం అంటే ఉపవాసము అంటే ఉపవాసం ఎలా చేయాలి అంటే ఏదో అన్నం అన్ని తినేయటం మానేసేసి నిద్రపోవటం మానేసి మళ్ళీ ఆలోచనలన్నీ ఎక్కడో ఉండకుండా ఉండేటట్టుగా చేయాలి. అంటే ఇప్పుడు మనం ఇంట్లో ఉంటాము, మనల్ని మన పెద్దవాళ్ళు ఎవరో భోజనానికి రారా అని పిలుస్తూ ఉంటారు. మనం ఎవరితోనో ముఖ్యమైన విషయాన్ని సంభాషిస్తూ వస్తానులే అంటూ ఉంటాం. అలానే రాత్రి అవుతుంది. రాత్రి అయినా కానీ రండి భోజనానికని పిలుస్తూ ఉంటారు. పిలిచినా కానీ మనం ఏదో ముఖ్యమైన వ్యక్తులతో సంభాషిస్తూ రాకుండా ఉంటూ ఉంటాం. అంటే ఏంటి, మనం అవతల ఎవరితో సంభాషిస్తున్నామో వాళ్ళు మన యొక్క ఆలోచనలో ముఖ్యమైన వ్యక్తులని వాళ్ళకి ప్రాధాన్యతనిస్తూ మనం భోజనాన్ని నిద్రని విస్మరించి నడుస్తూ ఉంటాం. అలాగే ఇక్కడ భగవంతుడి యొక్క ఈ వ్రతంలో ఉపవాసం చేయటం అంటే భగవంతుడి సన్నిధిలోనే ఉంటూ ఆ భగవంతుడి యొక్క లీలల్ని మనం తలుచుకుంటూ ఆయన యందు ప్రీతితో మనం అసలు తిండి మీద ధ్యాస లేకుండా మనసు లగ్నం మొత్తం ఆయన మీద ఉండాలి. ఆ భగవంతుడి మీదే మన యొక్క మనస్సును ఉంచి మన యొక్క ప్రేమ భావాన్ని ఆయన యందే ఉంచి ఆ విధంగా చేస్తే, ఆ విధంగానే నిద్ర కూడా పోకుండా జాగరణ చేస్తే
అది సంపూర్ణ ఏకాదశి వ్రతం అవుతుంది. ఆ విధంగా ఉపవాసం ఆ విధంగా చేయాలి. ముక్కోటి ఏకాదశి, దాన్నే వైకుంఠ ఏకాదశి కూడా అంటారు. ఎందుకు స్వామివారిని ఉత్తర ద్వారం నుంచే దర్శించుకోవాలి? ఏకాదశి వ్రతంలో ఈ వైకుంఠ ఏకాదశి వ్రతం చాలా విశేషమైంది. దీన్ని నిర్జల ఏకాదశి అనేటువంటి పేరు కూడా ఉన్నది. దీనికి ముక్కోటి ఏకాదశిని అని కూడా అంటూ ఉంటాం. అయితే దీని యొక్క అసలు విషయం ఏంటంటే, పూర్వం మధుకైటబులు అనేటువంటి రాక్షసులు బ్రహ్మదేవుడి దగ్గర నుంచి వేదాలను ఎత్తుకుపోయి వాళ్ళు ఎక్కడో దాచేస్తే, ఈ బ్రహ్మదేవుడు వచ్చి శ్రీమన్నారాయణుని ఇలా రాక్షసులు వచ్చి మధుకైటబులు అనేటువంటి వాళ్ళు వచ్చి ఈ వేదాలను తీసుకెళ్లారు స్వామి, నువ్వే కాపాడాలని మళ్ళా ఈయన స్వామివారిని ప్రార్థిస్తే, స్వామి ఆ మధుకైటబుల దగ్గర నుంచి ఆ వేదాలను తీసుకొచ్చేసారు. తీసుకొస్తే వాళ్ళు వచ్చి, నువ్వెవరు అయ్యా మా వస్తువులు పట్టుకెళ్ళటానికి లేదా మా పుస్తకాలు పట్టుకెళ్ళటానికి అని ఆయన గట్టిగా అడిగితే, ఇప్పుడు ఏంటైతే అంటే నువ్వు మమ్మల్ని అడగకుండా తీసుకెళ్ళావు అని వీళ్ళు అడిగారు ఆయన. అసలు మీకు వాటి గురించి మీకెందుకురా, అతనికి ఇచ్చింది కూడా నేనే, వాటిని మీకేం కావాలో చెప్పండి, మీకు అవి ఇస్తా నేను అని స్వామి అంటే, నువ్వు మాకిచ్చేది ఏంటయ్యా, నీకేం కావాలో కోరుకో, మేమే నీకు ఇస్తామని చెప్పి ఈ మధుకైటబులు స్వామివారిని తిరిగి అన్నారు. అంటే అయితే నేను చెప్తున్నా వినండి, మీరు ఆయన దగ్గర నుంచి బ్రహ్మదేవుడి దగ్గర నుంచి వేదాలు తీసుకొచ్చారు కదా, మళ్ళా తిరిగి వెళ్ళి మీరు అతనికి అప్పచెప్పేయండి, అదే నా కోరిక అంటారు. అయితే మేము అంత తేలిగ్గా నువ్వు చెప్పిన పని మేము చెయ్యం, మాకు నువ్వు ఒక పని చేయాలి అని అడుగుతారు. ఏం చేయాలి? మీరు మా ఇద్దరితో మల్ల యుద్ధం చేయాలి ఒక 4 రోజుల పాటు, అట్లయితే గనక నేను తీసుకెళ్లి అప్పచెబుతామంటే, సరే స్వామి వాళ్ళతో మల్ల యుద్ధం చేశారు. కొన్నాళ్ళు మల్ల యుద్ధం చేయగా ఒక 4 రోజుల పాటు జరిగింది ఆ యుద్ధం. అలా జరిగితే ఆ తర్వాత వాళ్ళకి కళ్ళకి కట్టినటువంటి ఆ మబ్బులన్నీ తొలగిపోయి ఈయన సాక్షాత్ శ్రీ మహావిష్ణువు అని వాళ్ళు తెలుసుకొని స్వామివారి పాదాల మీద పడి శరణ వేడి, అయ్యా మేము ఎంతో తప్పు చేశాం, భగవంతుడైన నీతోనే యుద్ధం చేయాలనుకున్నాం, మమ్మల్ని క్షమించు, మేము తీసుకెళ్లి వేదాలు బ్రహ్మదేవుడికి అప్పచెప్పేస్తామని వాళ్ళు అప్పచెప్పేశారు. సరే మళ్ళీ వచ్చి స్వామి మాకు మోక్షాన్ని అనుగ్రహించు అంటే, అప్పుడు స్వామివారు కూడా ఆలోచనలో పడ్డారు, వీళ్ళు రాక్షసులు కదా, వీళ్ళకి ఎట్లా మోక్షాన్ని ఇవ్వాలి. సరే వైకుంఠంలో ఉత్తర ద్వారాన్ని తెరిపించి వీళ్ళని వైకుంఠానికి స్వామివారు జరిపించారు. వైకుంఠానికి వెళ్ళినాక అక్కడ ఆ వైకుంఠం యొక్క అందాలు అన్నీ చూసి మళ్ళీ వీళ్ళు స్వామిని ప్రార్థించారట, స్వామి నువ్వు అందరినీ అడగగానే రక్షించేటువంటి పరమ భాగవతోత్తములను కూడా రక్షించేటువంటి దయామయుడివి కదా, నువ్వు మమ్మల్ని మా యొక్క ఒక కోరికను తీర్చు స్వామి అని వాళ్ళు ఆ స్వామిని పాదాలు పట్టుకొని ప్రార్థిస్తే, సరే ఏంటిరా మీ కోరిక ఏంటో చెప్పండి రా తీరుస్తానంటే, సరే ఇప్పుడు మేము ఇవాళ మీ సన్నిధికి వచ్చిన రోజున ధనుర్మాసంలో శుక్లపక్షంలో వచ్చినటువంటి ఏకాదశి రోజున నీవు మాకు మోక్షాన్ని ఇచ్చావు, కాబట్టి ఈ ఏకాదశిని అన్ని లోకాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎంతో పండుగ వాతావరణంతో జరుపుకునేటువంటి విధంగా మిమ్మల్ని సేవించే విధంగా మమ్మల్ని అనుగ్రహించు స్వామి అని వాళ్ళు ప్రార్థించారు. సరే అని చెప్పి స్వామి వాళ్ళకి వరం ఇచ్చారు. అందువల్ల స్వామి ప్రతి దేవాలయంలో కూడా వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తరముఖంగా స్వామివారిని గరుడ వాహనం మీద కూర్చోబెట్టి భక్తులందరికీ కూడా స్వామివారిని దర్శింపజేస్తూ ఉంటారు. అందరూ కూడా ఆ వైకుంఠ ఏకాదశి రోజున ఉదయాన్నే లేచి స్నానం చేసి చక్కగా హిందూ సాంప్రదాయానికి సంబంధించిన పంచా ఉత్తరీయం ధరించి, ఆడవాళ్ళు అయితే పట్టు వస్త్రాలు ధరించి చక్కగా నుదుటున్న బొట్టులు ధరించి ఆ భగవంతుణ్ణి దర్శించడానికి వెళ్ళి ఆ స్వామివారి యొక్క కీర్తనలు భజనలు ఆ రోజున ఆ స్వామివారి యొక్క విశేషం ఎన్నో లీలలు చేశాడు స్వామి. కృష్ణావతారంలో గాని, రామావతారంలో వెంకటేశ్వరుడుగా గాని, మన ద్వారకా తిరుమలలో ఎన్నో లీలలు చేశారు స్వామి. అలా ఆ స్వామివారి యొక్క లీలల్ని పాడుకుంటూ ఆ భగవంతుని యొక్క సన్నిధిలో గడపటమే ఏకాదశి వ్రతం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ఈ వ్రతాన్ని ఇట్లా ఆచరించడం వల్ల సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుధ్యం అనేటువంటి 4 రకాల మోక్షాలు ఉన్నాయన్నమాట. ఆ 4 రకాల మోక్షాలని స్వామి ఎవరైతే ఈ విధంగా ఆయన సన్నిధిలో ఉంటూ ఆయన కథలను వింటూ ఉపవాసంతో ఉండి మనస్సును ఏకాగ్రతతో ఉంచి ఆ స్వామిని తలుచుకుంటూ ఉంటారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క పాపాలన్నిటినీ తొలగించి మోక్షాన్ని అనుగ్రహిస్తారని మధుకైటబులకి చెప్పిన విధంగా ఆ పరమాత్ముడు అందరినీ అనుగ్రహిస్తూ ఉన్నారు. చాలా కృతజ్ఞతలండి. వైకుంఠ ఏకాదశి యొక్క విశిష్టత గురించి మనం తెలుసుకోవడం జరిగింది శ్రీనివాసాచార్య గారికి దగ్గర నుంచి.